నా వయసు ఇప్పుడు 37 ఏళ్ళు. 30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇదిగో పలానా మండలంలో పలానా స్కూల్ నేను నాడు నేడులో భాగంగా డెవలప్ చేశాను, లేదంటే ఇదిగో ఇన్ని స్కూళ్ళను డెవలప్ చేశానని చెప్పి ఒక లెక్క ఏమైనా ఉంటే చెప్పానండి. పలానా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3 విడతల్లో భాగంగా 45,000 ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని చెప్పి మేము నిర్ణయించి 2 విడతల్లో 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా మేము బాగు చేసాం. ఏదైతే కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలాగా ప్రభుత్వ పాఠశాలని మరి అంతకుముందు చేయలేదనే కదా దానికి అర్థం. చేయకపోతేనే కదా మేము 38,000 స్కూళ్ళను మేము బాగు చేయాల్సి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తుంటే మేము బాగు చేసే పని ఉండేది కాదు కదా. రెండవ అంశం వచ్చేటప్పటికి వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడతారు. మెగా డిఎస్సి మేము ఇచ్చేసాం, ఉద్యోగాలని ఏదైతే తీసుకొని వచ్చో అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏమి ఇవ్వలేదని. అది మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6,000 పోస్టుల నోటిఫికేషన్ తో కలిపి వాళ్ళు ఇంకో 10,000 పోస్టులు యాడ్ చేసి 16,000 పోస్టులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. మరి నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 1998లో డిఎస్సికి సంబంధించి ఉత్తీర్ణులైనటువంటి వారు జాబులు రాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకు వేచి చూశారు? 4,059 మందికి 1998 డిఎస్సికి సంబంధించి మేము ఉద్యోగాలు ఇచ్చాం. 2008 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే 2008లో డిఎస్సికి సంబంధించి 2,193 పోస్టులు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి 6,954 మందికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చాం. 2019లో స్పెషల్ డిఎస్సి ద్వారా 602 పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా భర్తీ చేశారు. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200 ఉంటే అవి మేము భర్తీ చేశాం. మొత్తంగా చూస్తే అక్కడికి 15,000 పోస్టులు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిన దాంతో చూస్తే మొత్తంగా 21,000 డిఎస్సి పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకుంటారు? మొన్న మార్చి నెలలో తల్లికి వందనం ఎక్కడ అన్నందుకు ఇదిగోండి అధ్యాపకుడిపై కేసు. 2024 సంవత్సరంలో వీళ్ళు తల్లికి వందనం అడిగారు. ఆ ఇయర్ వీళ్ళు ₹1 ఇవ్వాల తల్లికి వందనం. 2025 సంవత్సరంలో తల్లికి వందనం ఇచ్చారు, అది కూడా 20 లక్షల మంది కట్ చేసి. 24లో ఎందుకు ఇవ్వలేదని చెప్పి అతను 24లో అకాడమిక్ ఇయర్ అయిపోతున్న మార్చిలో పోస్ట్ పెట్టాడని చెప్పి అతని మీద సారా కేసు పెట్టారు. ఒక ఉపాధ్యాయుడి మీద సారా కేసు పెట్టినటువంటి గొప్ప ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం ఏంటి? వీళ్ళు వచ్చిన తర్వాత 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అవటం, బిఈడి పరీక్షా పేపర్లు లీక్ అవటం, ఏదైతే విద్యార్థులకు సంబంధించి స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థుల చేత ఏదైతే వాళ్ళే చపాతీలు చేయించడం, లేదంటే అక్కడ పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనంలో జెర్రీలు, ఫేక్ పోస్టులు ఇంకోటి నేను చూపించట్లా. వాళ్ళలాగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ అడుక్కుదంది, 14 లక్షల కోట్లు అప్పు అయ్యింది, ఇట్లాంటివన్నీ నేనే ఫేక్ ప్రచారం మాట్లాడట్లా. మీ భూములు లాగేసుకున్నారు, లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నట్టుగా చూపెట్టి నేను విత్ ప్రూఫ్ విత్ డేటా మీకు ట్యాబ్ లో నేను చూపిస్తానే మాట్లాడుతున్నాను. నేను విశ్వవిద్యాలయాలపై టీడీపీ దాడులు వీళ్ళ అధికారంలోకి వచ్చినాక, ఇవి కూడా ప్రభుత్వం వచ్చినాక జరిగినటువంటి 17 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వీసీల చేత ఒకేసారి రాజీనామా చేయించారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా వీసీ ఛాంబర్ లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి 2 ఉపాధ్యాయుల్ని P4 విధానంలో దత్తత తీసుకోమంటున్నారు పేదల్ని. వాళ్ళకే ఇబ్బందిగా పరిస్థితి, ఉపాధ్యాయులకే ఇబ్బంది ఉంటే వాళ్ళని మళ్ళీ తీసుకోమని ప్రెజర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివన్నీ విద్యారంగం మీద ఏదైతే నాశనం చేసే అంశాలు అంటే, మీరు కేబినెట్ మీటింగ్ చూస్తే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మిగిలిన 2 మెడికల్ కాలేజీలో ఒకటి పాడేరులో స్టార్ట్ అయ్యింది, ఇంకోటేమో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధుల్లో ఉంది పిడుగురాళ్ళ. మిగిలిన 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మరి విద్యా వ్యవస్థ అది కూడా, మెడికల్ కాలేజీలు అనేది కూడా విద్యా వ్యవస్థే కదా. మరి మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించో లేదా స్కూళ్లకు సంబంధించో కాలేజీలకు సంబంధించి ఎంత దుర్మార్గం అంటే, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మొన్న మనం చూస్తే చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్లో బార్ నడుపుతున్నారు. స్కూల్లో పిల్లల చేత బీర్ బాటిల్ ఎత్తేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. వీడియోలన్నీ మీకు సోషల్ మీడియాలో కూడా వచ్చి. మరి విద్యా వ్యవస్థ చాలా బాగుందా, భ్రష్టు పట్టిపోయిందా? మేము విద్యార్థులను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లాం. ఐక్యరాజ్య సమితికి వెళ్లారు విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పక్కన గుడి పక్కన బడి పక్కన బెల్ట్ షాపులు. నేను చెప్పట్లా, సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన చెప్పినటువంటి మాట. నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇదిగోండి అని చెప్పి వెళ్ళి ఆయన వీడియోలు చూపించాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడే ఏమైనా
బడి పక్కన బెల్ట్ షాపులు, బడి వైన్స్, గుడి వైన్స్ పేరుతో బడి పక్కనే బడి వైన్స్ ఉంది, గుడి పక్కన గుడి వైన్స్ ఉంది. ఇది కదా విద్యా వ్యవస్థని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేటటువంటి. మళ్ళీ వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి చెప్పటం ఏంది? నవ్వుకుంటాడు.